హోలా అందరికీ నమస్కారం ఎల్లరికూ వణకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ కింద కమెంట్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది ఫస్ట్ పై ఫాలో అయిపోండి అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కరెక్ట్ గా 1 వీక్ ఉంటుంది బిగ్ బాస్ అంతే ఈ రోజు నుంచి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మినిమం 50,000 సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనకి 40K అయింది హ్యాపీ ఇంకా 10K రావాలంటే చాలా కష్టం సో మీరందరూ షేర్లు చేస్తే బాగుంటుంది అండ్ ఈ రోజు ఎపిసోడ్ రాడ్ గా చేయబోతాను నేను మాత్రం అంటే వాళ్ళకు రాడ్ ఇచ్చేలాగా మెయిన్ గా హోస్ట్ రాడ్ ఇచ్చేలాగా చేద్దామనేసి అనుకుంటా ఉన్నాను ఎందుకంటే నిజంగానే నాగార్జున గారు నేను మొన్నటి దాకా చెప్తా ఉన్నాను నిజంగానే అట్లా డిసైడ్ చేసుకునేది చాలా కష్టం ఎందుకంటే వాళ్ళ మూతులే మళ్ళీ స్టార్ మాలో చూసుకోవాలని చెప్పేసి యానీ మాస్టర్ అనకుండా ఉండేటప్పుడు ప్రియా గారు అనకుండా ఉండేటప్పుడు ఇట్లా చెప్తా ఉన్నా కానీ కనీసం ఒక తప్పు అని చెప్పకపోతే అది ఎంత దూరంకి తీసుకొస్తుంది షన్నుకి ఈరోజు ఇంత నెగిటివిటీ రావడానికి కారణం జనాలు అది ఇది కాదు నాగార్జున గారే అనిపించింది అది ఎందుకు అనేసి కూడా నేను చెప్తాను ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాగార్జున గారి కన్నా ఆడియన్స్ బాగా క్వశ్చన్స్ అడుగున్నారు నిన్న టాస్క్లో వాళ్ళని అనేసి అనిపించింది ప్రతి దానికి శ్రీరాము షన్ను సిరి వీళ్ళ ముగ్గురికి భయంకరంగా బయాస్డ్గా ఉంటాడు అండ్ మానస్కి కాజల్కి మాత్రం ఫస్ట్ నుంచి హైప్ లేదు మానస్ ఎంత బాగా గేమ్ ఆడిని బాగా ఆడాం మానస్ అంతే అయిపోయింది ఆ తర్వాత ఇంకేమీ ఉండదు కొంచెం కూడా మానస్ ఏది మాట్లాడినా దానికి ఈయన ఒక పాయింట్ వేసేది కాజల్ ఏమి మాట్లాడినా దానికి నువ్వు కూడా చేస్తావు కదా కాజల్ అని చెప్పేసి వెట్టకారంగా వాళ్ళు వెకిలి చేసి వాళ్ళు వెట్టకారం చేస్తే ఓకే కానీ హోస్టే వెట్టకారం చేస్తూ ఉంటాడు కాజల్ పైన అదైతే నాకు అసలు సుత్తంగా నచ్చనే లేదు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే శిరీష్ అన్నుది తప్పనేసి చెప్పకుండా వాళ్ళ తప్పులకి ఈయన స్టాండ్ తీసుకునేది ఈయన లాయర్ లాగా వచ్చి ఒక్కొక్క వాదన వేసేది అది నిజంగా అసలు నాకు చాలా గలీజ్గా అనేసి అనిపించింది అది ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్లో నాకు నచ్చలేదు నాగార్జున గారు ఈరోజు అనేసి నేను చెప్తాను అండ్ ఆల్సో ఇంకొక విషయం ఈ వీడియో ఎండింగ్లో షన్ను ఫ్యాన్స్కి నేను ఒక చెప్పాలి అనేసి ఉంది సో మీరు నెగిటివిటీనే కాదు పాజిటివిటీని కూడా మీ టెలిగ్రామ్ గ్రూపుల్లో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తే బాగుంటుంది అనేసి నా ఫీలింగ్ ఆబ్వియస్లీ నెగిటివ్ ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది బట్ పాజిటివ్ కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను ఇంకోటి చెప్తా ఉన్నాను ఈరోజు నాకు షన్ను అండ్ శ్రీరామ్ చాలా బాగా నచ్చినారు ఎందుకు నచ్చినారు అనేసి కూడా చెప్తా శ్రీరామ్ ఒక చోట నచ్చలేదు కూడా సన్నీ అయితే ల్యాగ్ స్టార్ నిజంగా లాగతానే ఉంటాడు చూస్ ద బెస్ట్ ఆన్సర్ చెప్పా అంటే 16 మార్క్ క్వశ్చన్ రాసేస్తారు ఆ ప్లేస్లో పోయి ఆప్షన్ చూస్ చేసుకొని అట్లాంటి టైప్ సన్నీ అనేసి అనిపించింది అది ఎక్కడ కూడా అనిపించింది అనేసి చెప్తా ఓకే సో స్టార్టింగే ఈరోజు ఏం రాయిందంటే శ్రీరామ్ సన్నీ మాట్లాడుతూ ఉన్నారు శ్రీరామ్ పోయి కన్సోల్ చేస్తానున్నాడు సన్నీ బాధపడతా ఉన్నాడు కదా నాకు నీ మీద పర్సనల్గా ఏం లేదు సన్నీ ఆ పిల్ల డేంజర్ జోన్లో ఉంది అనేసి నాకు అనిపించింది బికాస్ షీజ్ ఇన్ ది ఎలిమినేషన్ అందుకని షీ డిజర్వ్డ్ అనేసి అనిపించింది అంతేగాని నీకు కాదు అనేసి కాదు ఐ థాట్ నువ్వు ఎట్లయినా గెట్ త్రూ అయిపోతావు అని చెప్పేసి అందుకని అనేసి అన్నాడు నాకు అక్కడ శ్రీరామ్ చాలా చాలా బాగా నచ్చినాడు ఎందుకురా అంటే సన్నీతో మాట్లాడిన దానికి కాదు ఒక చెల్లితో ఒక అక్కతో గొడవేస్తేనే 1-2 నెలలు మొహం కూడా చూడకుండా మాట్లాడకుండా ఉండేవాడు ఇప్పుడు హౌస్లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి అంత గొడవలు జరిగినా కూడా ఒక్క రోజులో ఒక్క గంటలో మళ్ళీ పోయి సన్నీ దగ్గర అట్లా మాట్లాడడం అని చెప్పేది నిజంగా నాకు చాలా చాలా ముచ్చటేసింది శ్రీరామ్ని చూసినప్పుడు అక్కడ నాకు బాగా నచ్చింది ఇంకా నెక్స్ట్ డే వచ్చి కాజల్తో మాట్లాడుతూ ఉన్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ కాజల్తో సెట్ చేసుకుంటా ఉన్నాడు సెట్ చేసుకుందామనేసి కాజల్తో మాట్లాడినాడు అట్లా కాదు కాజల్ ఇట్లా కాదు కాజల్ అని చెప్పేసి అప్పుడు కాజల్ వచ్చి నువ్వు హౌస్ కాల్ అందట్లో కూడా నాకు తెలిసి మానసే గెలుచుంటాడు ఎందుకంటే నీకు ఆల్రెడీ టికెట్ టు ఫినాలే ఉంది కాబట్టి కానీ మానస్ గెలిస్తే నువ్వు ఎక్కడ నీ ఈగో హర్ట్ అవుతుందని చెప్పేసి నువ్వు ఆ క్రెడిట్ తీసుకోవడానికి నేను సాక్రిఫైస్ చేస్తున్నాను అని చెప్పినావు అది నాకు నచ్చలేదు అందుకనే హౌస్ కాల్ అనేసి నేను వాదిస్తాను అనేసి అన్నాడు అది వాదన కొంచెం అయిపోయింది అప్పుడు శ్రీరామ్ వచ్చి ఓకే నీ వాదన నువ్వు చెప్పు బట్ సింపతి మాత్రం గెయిన్ చేయొద్దు ఏడుస్తా నాకు సన్నీ వచ్చి చెప్పినాడు నువ్వు ఏడ్చినావని అనేసి అన్నాడు సో అక్కడ దాకా ఓకే అక్కడ దాకా వాళ్ళిద్దరు వాదనలో ఎవరిది తప్పలేదు కాజల్ది తప్పలేదు శ్రీరామ్ది తప్పలేదు ఎందుకంటే దే వర్ జస్ట్ పుట్టింగ్ దేర్ పాయింట్స్ ఆ తర్వాత శ్రీరామ్ అనింది నువ్వు ఫస్ట్ షన్ను గ్రూప్తో ఉన్నావు రవి గ్రూప్తో ఉన్నావు వాళ్ళతో ఉన్నావు నువ్వు మాట్లాడకూడదు అన్నట్టు చెప్పింది నాకు మళ్ళీ హ్యూమిలియేట్ చేసినట్టు అనిపించింది నీ పాయింట్స్ నువ్వు ఎంత ఉన్నా కూడా యూ కెన్ పుట్ త్రూ యువర్ పాయింట్స్ ఒకవేళ ఆ పాయింట్ కరెక్ట్ అయినా తప్పైనా నీ పాయింట్స్ నువ్వు చెప్పచ్చు కానీ అవతల వాళ్ళు హర్ట్ అవ్వాలని చెప్పేసి మాట్లాడేది మాత్రం హ్యూమిలియేషన్ అది శ్రీరామ్ కాజల్ని ఎప్పుడు చేస్తూనే ఉంటాడు ఫస్ట్ నుంచి అది నాకైతే నచ్చలేదు ఆ పాయింట్ నాకు ఈరోజు శ్రీరామ్ పైన నచ్చలేదు ఓకే ఆ తర్వాత ఆ బైక్ టాస్క్ వచ్చింది అనమాట ఆ బైక్ టాస్క్లో కాజల్ ఒక సంచాలకుగా కాకుండా ఒక ఫ్రెండ్గానే ఆడినట్టు అనిపించింది కేవలం ఆ టాస్క్ మొత్తం సన్నీ మాత్రమే గెలవాలి అనేసి సంచాలకుగా చేసినట్టు అనిపించింది కాజల్ ఇంకోటి ఏమిరా అంటే ముగ్గురు చాలా చాలా బాగా అన్నారు చాలా ఓపిక ఎనర్జీ అవన్నీ ఉండాలి అది చేయాలంటే సో అది బాగా అన్నట్టు అనిపించింది ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సన్నీ మనసు ఇద్దరు జిమ్మింగ్ ఇవి అవన్నీ చేస్తూ ఉంటారు బట్ షన్ను జిమ్ అవన్నీ ఏవి చేయకపోయినా కూడా
షన్ను చాలా బాగా అన్నాడు. షన్ను అంత ఫిజికల్ ఎఫర్ట్ పెట్టడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ షన్ను ఫర్ దట్. అండ్ ఇంకొక విషయంలో షన్ను చాలా చాలా బాగా నచ్చున్నాడు ఈ టాస్క్లో. ఏం తినేసి చెప్తా. సో అక్కడ ఏం జరిగిందిరా అంటే అందరూ చేసేదే కాజల్ చేసింది. ఇక్కడ సంచాలక్గా ఉన్నప్పుడు బయాస్డ్గా లేనిది షన్ను మాత్రమే బేసిక్గా ఇంతవరకు జరిగిన సంచాలక్స్ అన్నింటిలో. ఎందుకంటే లాస్ట్ వీక్ రవి కూడా సంచాలక్గా చేసేటప్పుడు ఇట్లా మొత్తం ఫ్రెండ్స్ కోసం హెల్ప్ చేసేలాగా చేస్తున్నాడు. శ్రీరామ్ కూడా చేస్తున్నాడు, సిరి కూడా చేసి ఉంటుంది, ఈరోజు కాజల్ చేసింది. సన్నీ మానస్ కూడా చేయలేదు అనుకుంటా సంచాలక్గా, ఎప్పుడు రాంగ్ డెసిషన్ తీసుకోలేదు. బట్ తను తీసుకున్న డెసిషన్ కొన్నిసార్లు కరెక్ట్ కాకుండా పోయింది. బట్ కరెక్ట్గా డెసిషన్స్ తీసుకుంది షన్ను అనేసి అనిపించింది. అండ్ ఈ రోజులో చెప్పాలంటే కాజలు షీ హ్యాస్ గట్స్ అబ్బా, అంతే. అందరు తప్పు చేస్తారు, అందరు అదే చేసింది, అందరు ఫ్రెండ్స్కే హెల్ప్ చేస్తున్నారు. బట్ తను ఓపెన్గా అవును నేను నా ఫ్రెండ్కే ఇచ్చిన, సంచాలకుడిది తుది నిర్ణయం, సో నేను సన్నీకి ఇస్తాను అనేసి అనిద్ది. ఇక్కడ నాకు ఎక్కడ షన్ను నచ్చాడు అనేసి చెప్పిన తెలుసా, ఈ పాయింట్లోనే. ఇటు జరిగినప్పుడు, ఇంత గొడవ జరిగేటప్పుడు మామూలుగా వేరే ఎవరు ఆ ప్లేస్లో ఉన్నా, ఒకవేళ సన్నీ ఉంటే కూడా చూడు మచ్చా ఎట్లా చేసిందో అట్లా చేసింది మచ్చా అని చెప్పేసి రాత్రి వరకు అదే లాగుతా ఉంటాడు. మానస్ ఏంటంటే కూడా మానస్ ఇంత లాగడు కానీ కరెక్ట్ కాదు మచ్చా, అది చేసి ఉండకూడదు, అది ఇది అని చెప్పేసి దాని గురించి తిప్పి ఒక ఈవినింగ్ దాకా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ బైక్ టాస్క్లో. కానీ షన్ను ల్యాగ్ లేదు, ఎక్స్టెన్షన్ లేదు, అన్నెసెసరీ డ్రామాస్ లేదు, అన్నెసెసరీ కోపాలు లేవు, ఏం లేదు. నేను ఆడి వేస్ట్ అయిపోయింది అనిపించింది మచ్చా, అంతే నాకు అనేసి అన్నాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే షన్నుకి ఇవ్వని దానికి సిరి ఎక్కువ ల్యాక్ చేసింది దీన్ని. కాజల్ నువ్వు చేసే తప్పు కాజల్, నువ్వు ఈ వీక్ ఈ బిగ్ బాస్ కూడా సీజన్ అయిపోతుందని చెప్పేసి నువ్వు నీ ఫ్రెండ్కి ఇచ్చేసి ఆ తర్వాత నేనే తప్పు చేసినాను ఒప్పుకోవడం ఏంటి అది ఇది అని చెప్పేసి లాగుతా ఉంది. అప్పుడు మళ్ళీ సన్నీ వచ్చి ఒక మాట అన్నాడు, అది కూడా సన్నీ ట్విస్ట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. అది నాకు సన్నీ నచ్చలేదు. ఈరోజు బేసిక్గా నాకు సన్నీ నచ్చలేదు. ఓకే, సో ఏమని చెప్పినాడు రా అంటే సన్నీ వచ్చి సిరితో అక్కడ యాక్చువల్లీ సిరి మాట్లాడింది ఏంది, సీజన్ కూడా అయిపోతా ఉంది అని చెప్పేసి, బిగ్ బాస్ కూడా అయిపోతా ఉందని చెప్పేసి నీ పాటికి నువ్వు నీ ఫ్రెండ్కి ఇచ్చినావా అంటే, అప్పుడు సన్నీ వచ్చి వెళ్ళిపోయే ముందు నువ్వు కాజల్ని అన్ని మాటలు అన్నావు, వెళ్ళిపోయే ముందు ఈ మాటలంతా అవసరం లేదు మచ్చా అని చెప్పేసి సిరిని అన్నాడు. వెళ్ళిపోయే ముందు అనే వర్డ్ అయితే సిరి అసలు యూజ్ చేయలేదు. నేను మళ్ళీ రివర్స్లో పెట్టుకొని చూస్తున్నా. వెళ్ళిపోయే ముందు అంటే అది నిజంగా హ్యూమిలియేటింగ్ కదా. వెళ్ళిపోయే ముందు అంటే సిరి ఎట్లా డిసైడ్ చేస్తుంది కాజల్ వెళ్ళిపోయేది అన్నట్టు నేను ఆ ఇంటెన్షన్తో ఓపెన్ చేసి చూసినా. బట్ యాక్చువల్లీ సిరి అయితే వెళ్ళిపోయే ముందు అనే వర్డ్ యూజ్ చేయలేదు. ఈ సీజన్ అయిపోయే లోపల నువ్వు ఇచ్చేయాలి అనేసి అనుకున్నావు, బట్ అయిపోతుంది కాబట్టి నువ్వు నేను బ్యాక్ సంచాలక అనేసి ఒప్పుకున్నావా అని చెప్పేసి ఆ మీనింగ్తో అనింది. అక్కడే నాకు షన్ను నచ్చింది. సిరి ల్యాక్ చేసింది, మిగతా వాళ్ళందరూ కూడా ల్యాక్ చేసి ఉంటారు, కానీ షన్ను మాత్రం ల్యాక్ చేయకుండా ఏం లేకుండా నేను ఆడి వేస్ట్ అయింది అనిపించింది, అంతే. అక్కడ ఆ ఒక్క మాటతో తెంచేసినారు దాన్ని. సో అక్కడ నాకు బాగా నచ్చింది. ఇంకా తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క రిగ్రెట్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పాలి అనేసి అన్నాడు హోస్ట్. ఇక్కడ నుంచి జరుగుతుంది. నాకు ఎక్కడెక్కడ హోస్ట్ చాలా చాలా బయస్డ్గా చాలా వాళ్ళకి పాయింట్స్ మాట్లాడినట్టు, వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడినట్టు అనిపించిందో అనేసి నేను చెప్తా. సో ఒక్కొక్కరు రిగ్రెట్ చేసిన సిచ్యువేషన్స్ చెప్పమంటే, ఫస్ట్ కాజల్ జైల్ నామినేషన్ అప్పుడు నాకు సన్నీని మానస్ని ఇద్దరిలో ఒకరిని సేవ్ చేసే ఛాన్స్ ఉంది. బట్ షన్నుకి పే బ్యాక్ టైం కాబట్టి నేను షన్నుని చేస్తున్నాను. బట్ నేను అది చేసిన దానికి షన్ను హ్యాపీగా లేడు, సన్నీ హ్యాపీగా లేడు, మానస్ హ్యాపీగా లేడు. ఎవరు హ్యాపీగా లేనప్పుడు నేను కనీసం నా ఫ్రెండ్స్ కన్నా ఇచ్చుకొని ఉండొచ్చు కదా అన్నట్టు తన రిగ్రెషన్ అంట. దట్స్ ఓకే. ఆ తర్వాత షన్ను సిరి అట్లా తలకు కొట్టుకునింది. తర్వాత సిరిని ఆపుదామని నేను చాలాసార్లు అరిచాను అనేసి అంటే, ఎవరైనా ఏం చెప్పాలా, ఇదే సిరి పైన వేరే ఎవరైనా అరుచుంటే ఆ కొరడా దెబ్బలు కొట్టేదో, ఆ బొమ్మ దింపేసేదో, ఏదో ఒకటి చేసేసి అట్లంతా చేస్తుంటాడు. ఆడపిల్లకైనా ఇట్లా చేయకూడదని చెప్పేసి. సిరిని మాత్రం వచ్చి షన్ను అంత చేస్తా ఉంటే ఫ్రెండ్లీ కంట్రోలింగ్. నాకు తెలుసు షన్ను నువ్వు కేర్ తీసుకుందామని చేసావు. షన్ను ఆన్సర్ చెప్పే లోపలే కేర్ కోసం చేసినాన్ని నాకు తెలుసు, నువ్వు కేర్ కోసం తీసుకున్నట్టున్నావు అది ఇది అని చెప్పేసి. మొన్న కూడా ఫ్రెండ్షిప్ హక్ అని చెప్పేసి వాళ్ళ అమ్మని అంటా ఉంటే, శ్రీదేవి గారు అది ఫ్రెండ్షిప్ హగ్ మాత్రమే అని చెప్పేసి ఈయన వాళ్ళకేది వత్తాసు పలికేది, అది నాకు అసలు నచ్చనే లేదు. ఒకవేళ నాగార్జున గారు నువ్వు అట్లా అరవడం తప్పు షన్ను అని లాస్ట్ వీకే చెప్పేసి ఉంటే, లాస్ట్ వీక్ నుంచి ఈ వీక్ దాకా షన్ను మళ్ళీ అరుచుండడు. నాగార్జున గారు చెప్పారు అరవద్దని చెప్పేసి, సో నేను అరవను అని చెప్పేసి. షన్ను దగ్గర ఉండే మంచి బుద్ధి ఏమిరా అంటే, నాగార్జున గారు ఏం చెప్తే అది వింటారు. సో షన్ను ఖచ్చితంగా దాన్ని ఫాలో అయి ఉంటాడు. నాగార్జున గారు చెప్పినారు నేను అరవకూడదని చెప్పేసి, ఆబ్వియస్లీ పాజిటివ్గా ఉంటాడు. షన్ను ఇంతవరకు ఇంత నెగిటివిటీ ఎప్పుడూ లేదు. లాస్ట్ 2 వీక్స్గా ఇంత నెగిటివ్, ప్రతిరోజు నెగిటివ్గా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పాజిటివ్గా చెప్పేదానికి ఏమీ లేకపోవడానికి కారణమే షన్ను ఇట్లా సిరిని అరస్తా ఉండేది. 24 గంటలు తనను కంట్రోల్ చేసేది, పొసెసివ్ చేసేది, అది ఇది. అది నాగార్జున గారు మళ్ళీ దాన్ని తప్పు అనేసి చెప్పేదే కాకుండా, అది కరెక్ట్ షన్ను నువ్వు చేసేదని చెప్పేసి, మీరు ఫ్రెండ్ కోసమే నువ్వు అట్లా చేస్తున్నావు అన్నట్టు ఈయన మాట్లాడేది మాత్రం నిజంగా చాలా తప్పు అనేసి నాకు అనిపించింది.
ఎందుకంటే ఫ్రెండ్ ఉండొచ్చు, బట్ పొసెసివ్కి ఒక లిమిట్ ఉండాలి, కంట్రోల్ చేయడానికి ఒక లిమిట్ ఉండాలి, కనీసం ఒక లిమిట్లో అయినా ఉండు షన్ను అని చెప్పేసి ఆయన చెప్పుంటే షన్నుకి ఇంత బ్యాడ్ నేమ్ వచ్చేది కాదు. మేబీ షన్ను విన్నర్ అయి ఉంటాడేమో, మనకు తెలియదు. 3 వీక్స్ ముందు వరకు షన్నునే విన్నర్ అని చెప్పేసి నా మైండ్లో కూడా ఉంది. బట్ లాస్ట్ 2 వీక్స్గా మొత్తం పూసింది. 2 వీక్స్ అసలు 10 ఏళ్ళు కష్టపడింది, 10 రోజుల్లో పోగొట్టుకున్నాడు షన్ను. ఓకే, అది నాగార్జున గారి వల్లే. తప్పులు అనేది ఎవరైనా చేస్తారు. షన్ను తప్పు చేస్తాడు, సిరి చేస్తుంది, సన్నీ చేస్తారు, అందరు చేస్తారు. సన్నీ తప్పు చేయకపోయినా నువ్వు తప్పు చేసినావు సన్నీ అని చెప్పేసి ఆ తప్పు లేని దాన్ని తప్పు అనేసి ఒప్పించేసి గిల్టీ బోర్డ్ అంతా ఏడ్చినారు. తప్పు చేసే వాళ్ళకి మాత్రం తప్పు అనేసి చెప్పరు. సో హోల్ అండ్ సోల్ రీజన్ ఈ సీజన్ ఫ్లాప్ అవ్వడానికి కారణం కంటెస్టెంట్ సెకండరీ, నాకైతే హోస్టే ఫస్ట్ అనిపించింది. ఓకే, ఆ తర్వాత సన్నీ వచ్చి నా వల్ల అందరివి కాళ్ళు ఆ రోజు డ్యామేజ్ అయినాయి, అందుకని చెప్పేసి నేను కాళ్ళు దానికి నేను రిగ్రెట్ అవుతానని అనేసి చెప్పినాడు. మానస్ వచ్చి ఎప్పుడో కథ చెప్పినాడు, అబ్బా సంబంధమే లేకుండా. అది ఎప్పుడో స్టార్టింగ్లో శ్వేత సన్నీ వీళ్ళందరూ నిలబడుకున్నప్పుడు కత్తి వచ్చి గుచ్చుతారు కదా, అప్పుడు సన్నీకి ఎక్కువ స్టాబ్స్ పడినాయి. ఆ రోజు వాడు ఏడ్చినాడు, ఆ రోజు నాకు బాధ అనిపించింది. ఒకవేళ నేను పోయి ఉంటే బాగుండేదేమో శ్రీరామ్ బదులు అనేసి ఏదో అని, అప్పుడు ఫిజికల్ టాస్క్ అయి ఉండేది కదా, నేను ఆ రోజు తప్పు చేశానని చెప్పేసి అన్నాడు. సో అది ఏందో సంబంధమే లేనిది అని అనవసరంగా అన్నాడు. దానికన్నా పింకీని అట్లా ట్రీట్ చేసింది. పింకీ నేను తను తప్పుగా ట్రీట్ చేయలేదు. మేబీ ఏదో పింకీ విషయంలో రిగ్రెట్ అవుతున్నానని చెప్పేసి ఏదో ఒక ఇన్సిడెంట్ చెప్పుంటే బాగుండేది అనిపించింది. ఓకే, శ్రీరామ్ వచ్చి క్యాప్టెన్ అయినప్పుడు నేను కొంచెం ఎక్కువ బాసీగా ఉన్నానేమో అందుకని అనేసి అన్నాడు. అక్కడ కూడా అయిపోయింది. సిరి వచ్చి నేను సెల్ఫ్ వర్క్ చేసుకునింది, నాకు చాలా రిగ్రెషన్గా ఉంటుంది సార్ అనేసి అనింది. ఆ తర్వాత నాకేమనిపించిందిరా అంటే, ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఆడొచ్చి మాట్లాడుతూ ఉంటే కన్ఫెషన్ రూమ్లో నాగార్జున గారు మసాలా దోశ మూతి పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. బట్ శిరీష్ అన్ను వచ్చినప్పుడు మాత్రం నవ్వుతా మాట్లాడుతూ ఉన్నారు. ఏ సిరి ఐ లవ్ యూ సిరి అనుకుంటా. ఈరోజు అనలేదు ఐ లవ్ యూ, మామూలుగా అంటూ ఉంటాడు కదా, అది చెప్తా ఉన్నా. సో మీరు అనుకోవచ్చు ఏమి నువ్వు హోస్ట్ని మాట్లాడేంత రేంజ్కి పోయినావా అని చెప్పేసి. నేను బిగ్ బాస్ గురించి మాత్రమే మాట్లాడుతా ఉన్నా. హీరోలో ఆయన తోపు, అందగాడు, మన్మధుడు, ఆల్ దిస్ ఇస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఎందుకంటే నేను సినిమాల సైడ్ మాట్లాడట్లేదు, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ బిగ్ బాస్. బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారు ఫెయిల్ అయిపోయారు, వెరీ సింపుల్. ఓకే, ఆ తర్వాత కాజల్ వచ్చింది. కాజల్ అయిపోయింది. ఓకే, సో ఈ తర్వాత ఏమిరా అంటే హౌస్లో హిట్ స్టార్ ఎవరు, ఫ్లాప్ స్టార్ ఎవరు అనేసి అన్నారు. ఫస్ట్ వచ్చి కాజల్, సన్నీ హిట్టు, షన్ను ఫట్టు అనేసి చెప్పింది. సన్నీ గురించి చెప్పేటప్పుడు 14 వీక్స్లో సన్నీ గురించి చెప్తా ఉన్నింది. నాకు సన్నీ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది సార్, సో ఆ వీక్స్ అన్నీ చూస్తాను ఉన్నాను నాకు అనేసి సన్నీ గురించి పాజిటివ్గా చెప్తా ఉంటే, నీకు ఈ 14 వీక్స్లో సన్నీ గురించి ఇంత పాజిటివిటీ ఎప్పుడు వచ్చింది కాజల్ అనేసి అంటే అందరు నవ్వుతానున్నారు. సన్నీ మానస్ నవ్వింది వెటకారం కోసం కాదు, బట్ శ్రీరామ్ మాత్రం అని అట్లాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకొని నవ్వింది మాత్రం వెటకారం కోసమే అనేసి అనిపించింది. సో నాకు ఎందుకు కాజల్ తన ఒపీనియన్ చెప్పేటప్పుడు ఎందుకు కాజల్ ఒపీనియన్కి ఎప్పుడు అనిపించింది కాజల్ నీకు అనేసి ఎందుకు అడిగేది, గెలికేది ఎందుకు, అప్పుడు ఏదో చెప్పుకుంటాను కదా, అది నాకు తప్పు అనిపించింది. సెకండ్, షన్నుకి రీజన్ చెప్పేటప్పుడు ఏం మాట్లాడినా ఇంటెన్షన్స్తో వెళ్ళిపోయి బ్యాడ్ ఇంటెన్షన్లో పోయి వేరే స్టేట్మెంట్ తీస్తాడు అందులోంచి అని చెప్పేసి అయిపోయింది కదా. అది నువ్వు కూడా చేస్తావు కదా కాజల్, మన షన్ను అంటావేంటి అంటే ఆ ఫాల్తూ అనే యానియన్ అనేది శ్రీరామ్ సింపతి స్టార్ట్ చేసినాడని చెప్పేది అవసరమా అని ఆ పిల్ల డెసిషన్ చెప్తా ఉంటే నువ్వు చేసినావు కదా కాజల్ అనేసి వేరే వాళ్ళు తప్పు చేసినా దానికి రైట్ అని చెప్పేసి మాట్లాడతాడు. కాజల్ ఒక పాయింట్ మాట్లాడుతూ ఉంటే నీది కూడా తప్పు ఉంది కదా అని చెప్పేసి పాత కథలు అంతా ఎత్తుతాడు. యానీ మాస్టర్ అప్పుడు అనింది అది ఇది అని చెప్పేసి అక్కడ కూడా నాకు ఎందుకో కాజల్ని టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇంకా ఆ తర్వాత మానస్ వచ్చి మానస్ కాజల్కి ఫ్లాప్ ఎవరు ఇచ్చినారు, మానస్ కాజల్కి ఫ్లాప్ ఏందో రాసుకున్నాం పిచ్చి దానిలాగా. ఓకే, సన్నీ వచ్చి మానస్ వచ్చి సన్నీకి పెట్టినప్పుడు డౌన్ వచ్చినప్పుడు అప్ అవ్వడానికి చాలా నేర్చుకుంది సన్నీని హౌస్లో. హీ ఆల్వేస్ సర్ప్రైజెస్, మానస్ ఇవ్వలే, శ్రీరామ్ అనుకుంటా. హీ కమ్స్ విత్ అ లాట్ ఆఫ్ అఫెక్షన్ ఒక గొడవ తర్వాత అనేసి చెప్పి సన్నీకి పెట్టున్నాడు అనమాట హిట్ స్టార్ శ్రీరామ్. అక్కడ కూడా శ్రీరామ్ నచ్చినాడు. అంత లేకుండా లైక్ తనే చెప్పినాడు నేను ఎవరితో మూతి చూసుకోను గొడవ అయినప్పుడు అని చెప్పేసి అంత ఉండేవాడు. మళ్ళీ సన్నీని అర్థం చేసుకొని వచ్చి తనకి హిట్ ఇస్తాడని చెప్పేది అది సూపర్ థింగ్. ఆ తర్వాత ఫ్లాప్ వచ్చి కాజల్కి ఇచ్చున్నాడు. సో తను ఒక్కొక్కసారి ఒక్కొక్క మారిగా అపరిచితుడు మారిగా బిహేవ్ చేస్తూ ఉంటుంది, అది నాకు ఇష్టం, అది నాకు అర్థం కాదని చెప్పేసి. సన్నీకి మానస్ షన్ను వీళ్ళిద్దరికి హిట్ ఫట్ ఇచ్చినాడు. ఆ షన్నుది మళ్ళీ మార్చేస్తున్నాడు, ఎందుకంటే షన్ను వచ్చి ఆ రోల్ బాగా చేయలేదు, సూర్య రోల్ బాగా చేయలేదు అనేసి ఇచ్చినాడు. ఆ తర్వాత అది కాదు 14 వీక్స్తో కంపేర్ చేయాలంటే అది సిరినే అనేసి చెప్పేసి మార్చేస్తున్నాడు. సిరి వచ్చి షన్నుకి సన్నీకి ఇచ్చిందనమాట. దానికి సిరి ఇప్పుడు చెప్తా మళ్ళీ సిరికి ఏమనేది ఈయన వేరే అందరికీ పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే నెగిటివ్ చేస్తాడు. సిరి వచ్చి ఒక ఇది మాట్లాడుతూ ఉంటే ఈయన అన్నిటికీ వత్తాసు పలుకుతూ ఉంటాడు. ఎలా అంటే షన్ను నన్ను చాలా బాగా చూసుకున్నాడు, మెడికల్ టైంలో నన్ను చాలా బాగా కేర్ చేశాడంటే అక్కడ కూడా నవ్వుకుంటా అందుకే నువ్వు భరిస్తూ ఉంటావు, షన్ను ఏమన్నా కూడా సహిస్తూ ఉంటావు అని చెప్పేసి నవ్వుకుంటా అనేది.
ఏమనాలా, అంత భరించాల్సిన పని లేదు. టేక్ అ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ సిరి, సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్, అది ఇది అని చెప్పేసి సిరికి నేర్పించుంటే మేబీ సిరి కూడా బ్యాడ్ అయ్యేది కాదేమో. షీ వుడ్ హావ్ టేకెన్ సెల్ఫ్ రెస్పెక్ట్. అందరూ ఆ హౌస్లో చాలా స్ట్రెస్లో ఉంటారు. సో ఒక పెద్ద ఆయన వచ్చి, కంటెస్టెంట్స్ అందరూ ఎట్లా భయపడతా ఉన్నారు చెప్పేదానికి. సో ఒక పెద్ద ఆయన ఒక హోస్ట్ పొజిషన్లో ఉండి నువ్వు ఇట్లా తప్పు చేస్తానమ్మా, నువ్వు కరెక్ట్గా సరిదిద్దుకొని చెప్పేసి ఉంటే వాళ్ళు సరిదిద్దుకొనేసి ఉంటారు. అది నాకు నిజంగా అస్సలు నచ్చలేదు నాగార్జున గారు చేసేది. ఇంకా వాళ్ళు చేసేదానికి షన్ను నిన్ను అరిచేదంతా పొసెసివ్నెస్తో, నువ్వు తీసుకునేదంతా షన్ను నీకు మెడికల్ టైంలో బాగా హెల్ప్ చేసినాడని. అని ఏందిరా ఏమిరా స్వామి అనేసి అనిపించింది. మానస్ వచ్చి సన్నీకి షన్నుకి ఇచ్చినాడు, షన్ను వచ్చి సిరికి కాజల్కి ఇచ్చినాడు. సో మోస్ట్గా ఫ్లాప్స్ వచ్చింది షన్నుకి కాజల్కి అనేసి అనిపించింది. మళ్ళీ ఈ ఆ టాస్క్ అక్కడితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ టాప్ 5 వచ్చేటప్పుడు టాస్క్ అనమాట. ఇక్కడ కూడా నాకు ఎందుకో నిజంగానే కాజల్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది నాగార్జున గారు. ఏమో కాజల్తో మాత్రమే ఆ ఫన్ చేస్తారు, మిగతా ఎవరితో ఆ ఫన్ చేయరు. వేరే ఎవరైనా కంటెస్టెంట్ బయటికి పోయేటప్పుడు బ్రానీ మాస్టర్ వచ్చి అంత నెగిటివిటీతో బయటపోయింది, రవి వచ్చి నెగిటివిటీ అంటే వాళ్ళ కూతురు వచ్చి మొత్తం మార్చేసింది. బట్ హౌఎవర్ కొన్ని టైమ్స్లో నెగిటివ్గా ఉన్నాడు. ప్రియా గారు నెగిటివిటీతో బయటికి పోయినారు. సో ఈ 3 నెగిటివిటీతో బయటికి పోయేటప్పుడు వాళ్ళ గురించి మాత్రం ఆ వీకెండ్ పాజిటివ్ చేసేసి పంపించున్నారు అనమాట బయటికి. అది కాదు ప్రియా అని చెప్పేసి ఆ టైంలో ప్రియాని, యానీ మాస్టర్ని, రవిని వీళ్ళందరినీ ఎంత నెగిటివ్గా బయటికి పోయినా కూడా పాజిటివ్గా పోర్ట్రే చేసి మీరు తప్పు చేయలేదు అన్నట్టు బిహేవ్ చేసి పోయినారు. ఇప్పుడు కాజల్ ఎట్లా వెళ్ళిపోతా ఉంది అనేసి చెప్పి వాళ్ళకు కూడా తెలుసు. వెళ్ళిపోయేటప్పుడు పాజిటివ్గా మంచిగా హ్యాపీనెస్తో పంపిద్దాం అనేది లేకుండా ఏం మాట్లాడినా దానికి ఒక మాట ఇట్లా మూతికి అనేది, అది నాకు నచ్చలేదు. సో ఎక్కడ నాకు కాజల్ది టార్గెట్ అనిపించిందిరా అంటే, ఫస్ట్ వచ్చి కాజల్ నాది ఫస్ట్ పొజిషన్ చూస్ చేసుకుంటా అనేసి అనింది. కాజల్ ఫస్ట్ పొజిషన్ చూస్ చేసుకుంటా అని చెప్పినప్పుడు మరి ఆ రోజు మాత్రం నువ్వు సన్నీకి ఇచ్చావే అనేసి అడిగేది ఎందుకు? ఇక్కడ ఆ రోజు షన్ను వచ్చి లాస్ట్లో నేను కాజల్ చెప్పిందని 6th పొజిషన్లో నిలబడినాడు. మళ్ళీ ఈ రోజు వచ్చి నాకు ఫస్ట్ పొజిషన్ కావాలి అనేసి అన్నాడు. దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలే. ఆ రోజు ఏమో సిరి లాస్ట్లో పోయి నిలబడుకునింది, షన్నుకి సెకండ్ ఇస్తా, షన్ను పక్కనే ఉండాలి అని చెప్పేసి అది ఏదేదో మాట్లాడింది. ఆ రోజు సిరిపై నిలబడినప్పుడు మాట్లాడలేదే, కాజల్కి మాత్రం ఎందుకు ఆ మాటలు వస్తాయి అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. అదైతే నాకు నచ్చలేదు. సోదంతా ఇది అక్కడ జరిగింది. సో ఇక్కడ సన్నీ ల్యాగ్ స్టార్ అనేసి ఎందుకు అనిపించింది అంటే, 1 మీద నిలబడినాడు సన్నీ. నువ్వు అర్హుడివి అని చెప్పేదానికి పాయింట్లు చెప్పంటే, సార్ నేను హౌస్లో ఫస్ట్ నుంచి సింపతి ఎప్పుడు తీసుకోవాలి అనుకోలేదు, అది ఇదని చెప్పేసి సోళ్ళంతా మాట్లాడుతున్నాను. నువ్వు ఎందుకు ఫస్ట్ పొజిషన్ అర్హుడు నువ్వు అర్హుడు అనుకుంటున్నావా కాదా, ఇది అడిగిన క్వశ్చన్. దానికి 16 మార్క్ ఆన్సరు. సార్ మీరు ఎప్పుడు చెప్పినా నేర్చుకుంటా ఉన్న, ఆడియన్స్ ప్రేమ వల్ల, కంటెస్టెంట్స్ ప్రేమ వల్ల, మీ ప్రేమ వల్ల అని చెప్పేసి సోదంతా మాట్లాడుతూ ఉన్నాడు. 16 మార్క్స్ క్వశ్చన్, అది అవసరం లేదు అనేసి నాకు అనిపించింది. నిజంగా ల్యాగ్ స్టారు. ఆ తర్వాత షన్ను ఫస్ట్ ఉండేటప్పుడు ఆ రోజు 6th ఎందుకు పోయినావు అనేసి అడగలేదు, అది రాసుకున్నది చెప్తాను. సో సిరి సెకండ్ ఉండింది, షన్నుకే ఇస్తా విన్నింగ్ అనేసి అనింది. అప్పుడు కూడా నాకు మా అమ్మ ఒక్క మాట కూడా మాట్లాడలే. సిరి నువ్వు ఎందుకు షన్నుకి ఇద్దామనేసి అనుకుంటున్నావు, షన్ను కోసం వచ్చినావా ఆడేది, నీ కోసం వచ్చినావా ఆడేదానికి అని చెప్పేసి అక్కడ కూడా ఒక మాట మాట్లాడలేదు. ఇదే వేరే ఎవరైనా అయి ఉంటే నువ్వు వాళ్ళ కోసం ఆడేదానికి వచ్చినావా, నీ కోసం నువ్వు వాడు, నీ కోసం నువ్వు గెలువు అని చెప్పేసి మాట్లాడుంటాడు. అది ఏమో మరి. షన్ను, సిరి, శ్రీరామ్ వీళ్ళు ముగ్గురు అంటే ఫస్ట్ నుంచి భయంకరమైన సాఫ్ట్ కార్నరు. మానస్ కాజల్ని ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు అనేసి నాకు ఫస్ట్ వీక్ నుంచి అనిపించింది. ఓకే, సో అక్కడ దాకా జరిగింది. సో ఇప్పుడు లాస్ట్ పొజిషన్స్కి వస్తే సిరి, శ్రీరామ్, కాజల్, షన్ను, సన్నీ, మానస్ వీళ్ళనమాట లాస్ట్ పొజిషన్స్కి నిలబడింది. ఇప్పుడు స్కోర్స్ విషయానికి వస్తే, స్కోర్స్ హోస్ట్కి -10. అస్సలు నెక్స్ట్ ఇయర్ అన్న హోస్ట్ మారితే నిజంగా వాళ్ళు లోపలికి నెగిటివిటీతో వచ్చినా బయటికి పాజిటివ్గా పోతారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి అందరూ పాజిటివ్గానే వచ్చినారు. షన్ను ఫుల్ ఫేమ్ వచ్చినాడు. హీరోయిన్స్కి కూడా అంత ఫేమ్ ఉండదు. అట్లాంటి ఫేమ్ ఉండే వాడిని పిలిచి వీకంతా జనాలకి ఏది నెగిటివ్గా అనిపిస్తుందో అది చూపించి వీకెండ్లో మాత్రం నువ్వు చేసింది కరెక్ట్ అనేసి అంటారు. ఆ చేసింది కరెక్ట్ అని దానివల్ల వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా అదే కంటిన్యూ చేసి మళ్ళీ ఆ వీక్ అంతా నెగిటివ్ అయిపోతూ ఉంటారు. సో అట్లా పాజిటివ్గా ఉండే వాళ్ళని లోపల పిలిచి నెగిటివ్ చేసి పంపిస్తున్నట్టు ఉంది. అట్లా అనిపిస్తుంది నాకు హోస్టింగ్. సో హోస్టింగ్ మారితే బాగుంటుంది. కంపేర్ చేసుకోవడం కాదు, తమిళ్లో కమల్ హాసన్ గారు అయితే ప్రతి ఒక్కరికి అరవరు తిట్టరు, ఏమి చేయరు, ఫేస్ మీద నువ్వు చేసేది తప్పమ్మా మార్చుకోంపో అంటారు. సో తమిళ్ బిగ్ బాస్లో ఏమిరా అంటే, కంటెస్టెంట్స్ ఒకవేళ నెగిటివిటీతో లోపల పైన నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా బయటకు వచ్చేటప్పుడు పాజిటివ్గానే వస్తారు. సో అట్లా ఉంటే బాగుంటుంది. సో నాగార్జున గారికి -10 యాజ్ అ హోస్ట్ మాత్రమే. హీరోగా ఐఎమ్ నో బడీ టు జడ్జ్. ఆయన ఎక్స్పీరియన్స్ అంత కూడా ఉండదు నా వయసు. ఓకే, ఆ తర్వాత మానస్కి 9 పాయింట్స్. ఎందుకంటే మానసు
అందరు సరిగ్గా అర్థం చేసుకోకపోయినా నాగార్జున గారి మాటలు ఆయన చెప్పేది వినండి, టైం వేస్ట్ చేయొద్దండి, అది ఇది అని చెప్పేసి చాలా కామ్గా మెల్లిగా. అభిజిత్ ఎట్లుంటాడో మానస్ కూడా అట్లే ఉంటాడు. అభిజిత్కి హైప్ ఎక్కువ వచ్చింది, అభిజిత్కి మంచి పిఆర్ టీమ్ ఉంది, మానస్కి అసలు పిఆర్ టీమే లేదు కాబట్టి మానస్కి అంత హైప్ లేదు అనేసి అనిపిస్తుంది. మానస్ ఏ టాస్క్ బాగా చేసినా కూడా అది బయటికి ఇది చూపించలేదు. అభిజిత్ అయితే టాస్క్ ఆడలేదు బట్ బిహేవియర్ అయితే చాలా బాగుంది. బట్ మానస్ వచ్చి సేమ్ అభిజిత్ లాగే మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో, కానీ మానస్ టాస్కులు కూడా చాలా బాగా ఆడేవాడు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే సన్నీ కన్నా మానసే టాస్కులు బాగా ఆడున్నాడు. షన్నుకి కూడా 9 పాయింట్స్, ఎందుకంటే ఎక్కువ ల్యాగ్ లేదు, ఏమీ లేదు. సంచాలక డెసిషన్ ఇచ్చింది, గమ్ముని యాక్సెప్ట్ చేస్తున్నాడు. చాలా మంది అయితే రచ్చ చేసి ఉంటారు, ఎట్లిస్తావు అని చెప్పేసి. అది షన్ను పెద్దగా పట్టించుకోకపోవడం మంచిది. మిగతా అందరికీ 8 అబ్బా, ఇంకా అంతే. మిగతా వాళ్ళందరూ ఎక్కువ అతి చేయలేదు కాబట్టి వాళ్ళందరికీ 8. ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పినా కదా, ఇక్కడ వరకు మీరు చూసే వాళ్ళైతే చూడండి, రాత్రి 8:30కి నా లైవ్లో జాయిన్ అవ్వండి. సండే అయినా కూడా ఈరోజు లైవ్కి వస్తాను, బికాస్ వీ జస్ట్ హ్యావ్ 7 days మోర్. ఇప్పుడు షన్ను ఫ్యాన్స్ అందరికీ అరే షేర్ చేసుకోండి రా స్వామి టెలిగ్రామ్ గ్రూపుల్లో స్వామి. సో షన్ను ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏమరా అంటే, నేను షన్నునే పాజిటివ్ స్టేట్మెంట్స్కి నెగిటివ్గా తీసుకుంటాడు అనేసి అనుకుంటా, బట్ షన్ను ఫ్యాన్స్ కూడా అట్లే ఉన్నారు. నేను ఒక్క విషయం అట్లా కమ్యూనిటీలో పాజిటివ్గా పెడితే కూడా దాన్ని నెగిటివ్గా మార్చేస్తా ఉన్నారు. ఏమిరా ఇంత నెగిటివ్గా పెట్టినానా నేను అనేసి నాకే అనిపిస్తుంది. సో నేను పెట్టిన 2 పోస్టుల గురించి చెప్తా. ఫస్ట్ పోస్ట్ వచ్చి సన్నీ, షన్ను అండ్ సిరి వీళ్ళిద్దరిని యూట్యూబర్కే అనేసి అన్నాడు. ఆ రోజు సన్నీ ఉద్దేశం కరెక్టా తప్ప ఇదంతా నేను మాట్లాడను, బట్ వాళ్ళు నిజంగా యూట్యూబ్ వర్కే, దే జస్ట్ యూట్యూబర్స్, వాళ్ళు యూట్యూబ్ వర్కే ఉండుంటే బాగుండేది అనేసి పెట్టున్నా. సో నా ఉద్దేశం ఏమిరా అంటే, వాళ్ళు యూట్యూబ్ వరకే ఉండుంటే నాకే వాళ్ళది వీడియోస్ చూడాలంటే చాలా నచ్చేది. నేను ఒకప్పుడు షణ్ముఖ్ జశ్వంత్, సిరి హనుమంత్ వీళ్ళిద్దరు పేజెస్ని భయంకరంగా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ పెట్టి అన్ని వీడియోలు లైక్ చేసి కమెంట్లు చేసి అట్లంతా చేస్తూ ఉండేదాన్ని. కానీ నాకు ఈ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి పైన ఒక ఇప్పుడు వాళ్ళని బయట చూసినా కూడా బిగ్ బాస్ వీళ్ళు ఇట్లా చేస్తున్నారు కదా అనేసి ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది అనమాట. నాకే కాదు బయట చాలా మందికి వస్తుంది. సో అట్లా కాకుండా వాళ్ళు యూట్యూబ్ వరకే ఉంటే ఆ క్రేజ్ అట్లే ఉంటుంది వాళ్ళకి అని చెప్పేసి నా ఉద్దేశం. అనవసరంగా బిగ్ బాస్కి వచ్చి నెగిటివిటీ చేసుకున్నారని చెప్పి చాలా పాజిటివ్గా చెప్పినా, దే జస్ట్ యూట్యూబర్స్, యూట్యూబ్ వరకే ఉంటే బాగుండేదని చెప్పి. దానికి నువ్వు కూడా యూట్యూబరు, నువ్వు కుళ్ళు షన్నుకి 4.4 మిలియన్ ఉన్నారంటే, షన్ను జానర్ ఏంది, నా జానర్ ఏంది? నేను ఇట్లా రివ్యూలు బిగ్ బాస్ గురించి లైవ్లు చేసేదాన్ని, షన్ను షార్ట్ ఫిలిమ్స్ చేసేవాడు. నాకు షన్నుకి అసలు కంపారిజన్ ఎందుకు? నాకెందుకు రా స్వామి కుళ్ళు షన్ను పైన? నాకు అసలు అవసరమే లేదు. యు ఆర్ ఆల్సో జస్ట్ యూట్యూబర్ అంటే, నేను యూట్యూబరే, నేను ఎప్పుడు రా కాదన్నా, నేనేమో హీరోయిన్ అన్నాను లేదు కదా. దాన్ని మళ్ళీ ఎందుకు గుచ్చి చూపించేది? అది మొత్తం ఆ టెలిగ్రామ్ గ్రూపుల్లోనో వాట్సాప్ గ్రూపుల్లోనో షేర్ చేసి ఆ గెట్ వెల్ సూన్ అని చెప్పేసి భయంకరంగా పెడుతున్నారు. నేను చాలా బాగున్నాను, గెట్ వెల్ సూన్ అవ్వాల్సింది మీరు, బయటకు వచ్చిన తర్వాత మీ వాళ్ళు, అంతే చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు సెకండ్ విషయానికి వస్తే, నిన్న నేను 2K రన్ గురించి పెట్టున్నాను అనమాట. సోల్జర్స్ కోసం కూడా ఎప్పుడు చేయలేదు ఇట్లా 2K రన్లు ఇవంతా. వాళ్ళు వాట్ యు కాల్ మ్యాట్ రైడ్ అనేసి ఏదో అంటారు, పేరు కూడా గుర్తురా అట్లా, ఇంగ్లీష్ రాదులే మనకి. సో డెత్ అంటే వాళ్ళని చచ్చిపోయినారు అనేసి అనుకుంటా, దే వర్ మ్యాట్ రైడ్, ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ ఇట్. సో దే వర్ కాల్డ్. వాళ్ళందరూ పోయిన తర్వాత కూడా వాళ్ళ కోసం ఇప్పుడు 2K రన్ పెట్టలేదు. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం 2K రన్లు 5K రన్లు పెడితే ఏమొస్తుందిరా? సీజన్ 2లో కూడా చేస్తున్నారు, ఏమొచ్చింది మనకి? ఏం ఒరిగేది లేదు, వాళ్ళకి ఏం వచ్చేది లేదు, మనకి ఏం వచ్చేది లేదు. ఇంకా చాలా మంది జనాలకి ఏంద్రా ఇది బిగ్ బాస్ కంటెస్టెంట్ కోసం 5K రన్లు అది అని చెప్పేసి నెగిటివ్గానే కనిపిస్తారు. మోస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ సిచ్యువేషన్లో, కోవిడ్ టైంలో, అది ఏదో ఓమిక్రానో ఇన్స్టాగ్రామో ఇంకోటి ఏదో వచ్చిండది, దానికి వచ్చిన తర్వాత ఎందుకురా ఈ 2K రన్లు కోవిడ్ టైంలో ఇంట్లో ఉండండి రా అని చెప్పేసి నేను అంటే పోకూడదు అనేసి నాకేంలా ఇంటెన్షన్. అనవసరంగా 2000 మంది ఒకే ప్లేస్లో పోతా ఉండి ఎంతమంది కేసులు మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయి. అన్ని కేసులు వచ్చినాయంటే కూడా మళ్ళీ లాస్ట్కి షన్ను వల్లే ఇంతమంది మళ్ళీ కోవిడ్ పాజిటివ్ అయినారని చెప్పేసి షన్ను మీదే నెగిటివిటీ పోతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏమిరా ఇది రన్లు కొంచెం ఆలోచించండి రా అంటే, దాని కింద మళ్ళీ ఈ నిబ్బగాళ్ళంతా కమెంటు, నీకోసం ఎవరు పరిగెత్తలేదని నీ కుళ్ళు అంట. నా కోసం ఎవరైనా పరిగెత్తా అంటే దండం రా స్వామి, నా కోసం అంతా ఇట్లాంటివంతా చేయొద్దండి, ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండండి, ఇంట్లో కూర్చొని ఓట్లేనంటే ఓట్లేయండి అనేసి నేను చెప్తాను. కానీ ఇట్లా పరిగెత్తేసి కోవిడ్లు తెచ్చుకోండి అనేసి, కోవిడ్ టైంలో తెచ్చుకోండి అనేసి నేనైతే అసలు చెప్పను. దట్ వాస్ ఆల్సో ఇన్ ఎ పాజిటివ్ వే. దాన్ని కూడా షన్ను అనేసి ఒక పేరు నేను కమ్యూనిటీలో పెట్టినానంటే నెగిటివ్ చేస్తుంది గుచ్చు పెడతారా? నేను ఎంత పాజిటివ్గా చెప్పుకోవడం నెగిటివ్ తీసుకుంటారు కదరా. ఒరే స్వామి రే నాయనా, అమ్మా అరే మీరు నిబ్బాలుగా ఆలోచిస్తారనేసి నేను నిబ్బాగా ఆలోచించాలని లేదు. నా కోసం ఎవడు పరిగెత్తాల్సిన పని లేదు, ఏమి చేయాల్సిన పని లేదు. ఏడన్నా పోండి స్వామి, ఏమన్నా పరిగెత్తుకోండి, కోవిడ్ తెచ్చుకోండి, ఇంకేమైనా తెచ్చుకోండి, నాకు ఎందుకు రా స్వామి, వద్దురా నన్ను వదిలేండి అంతే. సో పాజిటివ్ని పాజిటివ్గా తీసుకోండి, షన్ను లాగా కాకుండా నెగిటివ్ని నెగిటివ్గా తీసుకోండి. నెగిటివ్ని కూడా పాజిటివ్గా తీసుకుంటే మంచిది, బట్ అట్లా ఎవరు తీసుకోరు, బికాస్ మనం మనుషులం కాబట్టి. సో పాజిటివ్నైనా కనీసం పాజిటివ్గా తీసుకోండి రా స్వామి. సో నిబ్బా అనిందని చాలా మంది ఫీల్ అయినారు, బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఆర్ నిబ్బాస్ అని చెప్పేసి ఆ విధంగా చెప్తున్నాను. దిస్ ఈస్ ఆల్సో ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యాన్స్, నాట్ ఎవ్రీబడి.
అండ్ ఈ రోజు వరకు అయితే అంతే. మీకు కానీ నేను చెప్పింది జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో, డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఈ రోజు రాత్రి 8:30కి లైవ్లో కలుస్తాం. అంతవరకు సయోనారా. దిస్ ఇస్ మీ యోగేత్ రాయల్ సైనింగ్ ఆఫ్.